హాయ్ అండి అందరికీ. నేను మీ మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? టైటిల్ చూసి అర్థమై ఉంటుంది కదండి. ఈరోజు మనం శనగలతో కట్లెట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. దానికోసం మనం ముందుగా ఒక 3 కప్పులు శనగలు, ఒక ముప్పావు కప్పు వరకు శనగపప్పు అండి, పచ్చిశనగపప్పు మంచిగా కడిగి వాష్ చేసుకున్నానండి 2-3 సార్లు. ఇప్పుడు దాన్ని ఒక రాత్రంతా నీళ్లు పోసి నానబెట్టుకున్నాను. ఒక నైట్ అంతా నానిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ నేను దానికి సరిపడినట్టు నీళ్లు పోసి మిక్సీ పట్టుకున్నానండి, కొద్దిగా గట్టిగానే. చూస్తున్నారు కదా ఈ వీడియోలో చూపించినట్లండి. ఇప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా జీలకర్ర అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకుంటున్నానండి. మనం ఈ పిండి మిశ్రమాన్ని కొద్దిగా గట్టిగానే ప్రిపేర్ చేసుకోవాలండి. వడలు కదా, విడిపోకుండా చక్కగా ఆయిల్లో వేయటానికి ఈజీగా ఉండేలాగా నీళ్లు తక్కువ పోసుకుని వడల పిండి మాదిరిగా కొంచెంగా గట్టిగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ పోసుకుని వేడి చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ శనగపప్పు మిశ్రమం ఉంది కదా, శనగ వడలు, అవి కట్లెట్లాగా ఒత్తుకుని ఆయిల్లో వేసి ఎర్రగా కాలేంత వరకు ఉంచి తీసుకోవాలండి. దీనిలోకి నేను కారప్పొడి కూడా ఇదే వీడియోలో చెప్తున్నానండి. మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. చల్లటి సాయంత్రం వేళల్లో ఈ వర్షాకాలంలో ఇలా వేడివేడిగా శనగవడలు వేసి పెడితే చాలా మెచ్చుకుంటారండి మీ ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని. చూసారా, శనగవడల్ని ఇలా రెడ్గా అయ్యే వరకు కాల్చుకోవాలండి. అలాగే దీంట్లోకి కరివేపాకు పొడి కూడా చూపించాను, చివరిలో చూడండి ఫ్రెండ్స్. మన ఇంటికి ఎవరన్నా అనుకోని గెస్టులు వచ్చినా ఎప్పుడు పకోడీ కాకుండా ఇలాచి కూడా చేసి పెట్టచ్చు కదండి. శనగపప్పు నానబెట్టి పెట్టుకుంటే పిల్లలకి మొలకలు చేసి ఇవ్వచ్చు, లేదంటే ఎవరైనా వచ్చినప్పుడు దాన్ని మిక్సీ పట్టేసుకుని ఇలా వడలైనా వేయచ్చు. చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి బయట కట్లెట్లు అని చెప్పి అమ్ముతారు కదా, అవేనండి ఇవి. చూసారా, ఇలా ఫ్రై చేసి తీసేసుకోవాలి. ఇప్పుడు కారపొడి కోసం నేను వేరొక ప్యాన్ పెట్టుకున్నానండి. అందులో ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులో ఆయిల్ వేయకూడదండి, ఆయిల్ లేకుండానే డ్రైగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లోనే మినప్పప్పు వేసుకుంటున్నానండి. ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉంటుంది. మినప్పప్పు వేసుకుని మినప్పప్పు కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత, కొద్దిసేపు అంటే ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసి వేయించుకుంటున్నానండి. తర్వాత ఇందులో జీలకర్ర కూడా వేసుకున్నాను. మినపప్పు ఎర్రగా అయ్యే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ మినపప్పుని మనం ఇందాక వేయించి పెట్టుకున్న మిర్చిలోకి తీసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కరివేపాకు వేసుకోవాలండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఈ కరివేపాకును కూడా మంచిగా ఫ్రై చేసుకుని ఈ మిరపకాయల్లో వేసుకోవాలండి. మనం వేసుకుని ఇప్పుడు ఇవన్నీ చక్కగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత దాన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో రుచికి సరిపడినట్టు ఉప్పు, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, మన కారపొడి రెడీ అయిపోయిందండి.